వచ్చును. శిష్యులతో చెప్పాను. చదువుక పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. అంశం ఏంటంటే సువార్తలో ఉన్న దేవుని శక్తి. ఆమేన్. దేనిలో? సువార్తలో ఉన్న దేవుని శక్తి. ఈరోజు అంశం. నేను చాలా వాక్యాలు ప్రిపేర్ అయ్యాను. ప్రభుని అడిగాను, ప్రభా ఈరోజు నేను ఏం చెప్పాలంటే ఈరోజు సువార్త గురించి చెప్పని చెప్పారు దేవుడు. సో సువార్త గురించి మాట్లాడబోతున్నాడు. ఇదిగో కోత విస్తారంగా ఉందట. కోత ఎలా ఉంది? విస్తారంగా ఉంది. ఈ హైదరాబాద్ మహాపట్టణంలోనే 1,000,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణలో అనేక జిల్లాల నుండి, ఆంధ్రాల నుండి, అనేక జిల్లాల నుండి ఇక్కడ స్థిరంగా అనేక రాష్ట్రాల నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి స్వార్థ లేదు. ఏం లేదు? స్వార్థ లేదు. కోత ఉంది అంటే మనుషులందరూ ఎవరికైతే స్వార్థ తెలియదో, ఎవరికైతే స్వార్థ వినబడలేదో, స్వార్థ అందలేదో వాళ్ళంతా కూడా కోతకు ఉన్నారన్నమాట. వరి చేనేసేటప్పుడు పండిన తర్వాత దాన్ని కొయ్యకపోతే కారిపోతుంది, పడిపోతుంది. వానకు గాలికి అది పనికి రాకుండా అవుతుంది. వరి కోత. వరి నాటేసి పొలం పని చేసి నేను నా ప్రారంభ దినాలలో సువార్త ఇక్కడ చేసినప్పుడు సేవకు వచ్చిన కార్యక్రమం స్టార్టింగ్ రోజుల్లో ఏసీటీసీ కాలేజీలో బీటీఎం చేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు నేను వచ్చిన అదే సంవత్సరంలో మా డాడీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చెప్పాడు. సేవలో అడుగు పెట్టగానే నాకు ఏం పలకరించిందంటే మరణం పలకరించింది. మా డాడీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మా డాడీ చేయవలసిన వ్యవసాయం, మా డాడీ చేయవలసిన పని అంతా ఆదివారం ఇక్కడ సేవ చేస్తూ ఇక్కడ నుండి 200 కిలోమీటర్లు వెళ్ళి ఇక్కడ సేవ చేస్తూ అక్కడ వ్యవసాయం చేస్తూ నేను సేవ నడిపించాను. వట్టిగా ఈ కాలేదు. ఇక్కడ వ్యవసాయము పనులు అన్ని చేస్తూ ఇక్కడ పరిచర్య నడిపించేవారు. చాలా భారంగా ఉండేది. చూడండి, నాకు వ్యవసాయం పనులు చేయడం కూడా వచ్చు. మాస్టర్కి ఏదో బ్రతుకుతేరకు ఇక్కడ రాలేదు నేను. మా డాడీ మంచి వ్యవసాయము. ఎలిషా ప్రవక్త తెలుసు కదా, ఆయన మంచి వ్యవసాయకుడు. ఆయనకు 12 అరకలు ఉండేవి. ఆ 12 అరకలు భూస్వామి పాస్టర్లు అంటే సేవకు వచ్చే వాళ్ళంటే ఏదో బ్రతుకుతేరకు వచ్చిన వాళ్ళు కాదు. లక్షలు కోట్లు వదిలిపెట్టి సేవకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. ఎలీషా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు 12 అరకలు ఎద్దులతో దుక్కి వ్యక్తి అంటే మామూలు వ్యవసాయకుడు కాడు. ఆయన మంచి డబ్బు ఉన్న వ్యక్తే. ఆయన పిలిస్తే అన్ని వదిలిపెట్టి ఏసేకరకు వచ్చాడు. ఆమేన్. నేను సంపాదించలే, కానీ మా డాడీ మంచి ఒక 10 ఎకరాలు సంపాదించాడు. తారసింహావిలో మెయిన్ రోడ్డు మీద ఇల్లు ఇచ్చాడు దేవుడు. 10 ఎకరాల ల్యాండ్ ఇచ్చాడు దేవుడు. జీతగాలు పెట్టుకొని పని చేపించే కుటుంబం మాది.
తెరువు కొరకు సేవకు రాలేదు. ఏదో ఈ విశ్వాసం ఇస్తే ఈ చందాల మీద బ్రతకడానికి సేవకు రాలేదండి. నేను సేవకు ఎలా వచ్చానంటే, దేవుని పని చేయడానికి ఎలా వచ్చానంటే, నేను 1996లో యేసు ప్రభువును నమ్మక ముందు భయంకరమైన గుండె జబ్బు, ఫిట్స్, గుండె జబ్బు. డాక్టర్లు బ్రతకరని చెప్పారు. వరంగల్లో డాక్టర్లు బ్రతకరని చెప్పారు. హైదరాబాద్లో డాక్టర్ బ్రతకరని చెప్పారు. బ్రతికే స్థితి లేదు. కానీ ఈ స్వార్థ నన్ను బ్రతికించింది. ఆమేన్. ఈ యేసయ్య వార్త నన్ను బ్రతికించింది. హల్లెలూయా. నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను. క్రిస్టియన్ స్కూల్లో సువార్త చెప్పారు. నాకు చదువు చెప్పిన నా మేడం నాకు సువార్త చెప్పింది. నా మిషనరీగా వచ్చిన నా పాస్టర్ నాకు సువార్త చెప్పాడు. యేసు ప్రభు సృష్టికర్తలో బాబు, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు, ఆయన రక్తంలో నీ పాపమును కడగబడితే దేవుడు నిన్ను రక్షిస్తాడంటే అలా యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. వాళ్ళు ఒక ఛాలెంజ్ చెప్పారు, దేవుడు నిన్ను బాగు చేసినట్టునే రమ్మన్నారు. సో నేను పాటలు పాడడం, ప్రార్థనకి వెళ్ళడం, బైబిల్ పట్టుకొచ్చాను, మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. దేవుడు నేను ప్రతిరోజు ఇన్ని టాబ్లెట్లు మింగేవాడిని. కానీ యేసు ప్రభువును నమ్మిన తర్వాత నా జీవితంలో ఆ టాబ్లెట్ మింగడం అనేది తగ్గిపోయింది. హార్ట్ ప్రాబ్లం అనేది తగ్గిపోయింది. 96లో డాక్టర్లు సర్టిఫికెట్ ఉండదు, ఈయనకు గుండె జబ్బు లేనే. అది ఎవరి వల్ల జరిగింది? యేసయ్య వల్ల జరిగింది. ఇప్పుడు గట్టిగా చెప్పగొట్టండి. మరణపు స్థితిలో ఉన్నప్పుడు స్వార్థను బ్రతికించింది. అలా వచ్చానండి, అలా వచ్చాను సేవకి. నేను చేతబడి చేత చనిపోయేవాడిని, రోగం చేత చనిపోయేవాడిని, దయ్యాలతో పోరాటం, చేతబడితో పోరాటం, సాతానుతో పోరాటం, వీటి అన్నింటిలో నుండి నేను విడుదల పొందినాకనే యేసయ్యను నమ్మి ఆ తర్వాత ఈ పరిచర్యను దేవుని ఒకటి అడిగాను, ఎందుకు నేను ఇచ్చేస్తున్నానంటే, ప్రభువా నా ప్రాణం ఇస్తే నా ప్రాణం ఉన్నంత వరకు నేను సేవ చేస్తాను దేవుడికి అడిగాను. ఆమేన్. అందుకు ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆమేన్. నేను బ్రతికి ఉన్నానంటే యేసు ప్రభువే కారణం. ఎవరు కారణం? డాక్టర్లు చేతులు వదిలిపెట్టారు. డబ్బులన్నీ మాకు చాలా బేగలు గొరువు ఉండేవి, అవన్నీ ఎగురుపోయినాయి. హాస్పిటల్ ల్యాండ్ కూడా అమ్మాము. చాలా ఘోరమైన పరిస్థితిలో ఒకే ఒక్క దిక్కు యేసు ప్రభు. మేమేమో వేరే దేవతలను ఆరాధించకుండా లేదు, మా డాడీ ఆరాధించే దేవతలు మీరు ఎవరు ఆరాధిస్తలేరు. అంతమంది దేవతలను ఆరాధించేవాడు. దేవతలందరి గురించి బాగా ఇంట్రెస్ట్ నాకు. దేవతల పద్యాలు పాడడము, దేవతల పాటలు పాడడం అంటే యేసు ప్రభు కాదు, ముందు చెప్తున్నా. యేసు ప్రభు నమ్మక ముందు నాకు చాలా రామాయణం మొత్తం స్టోరీ వస్తుంది. నాకు పద్యాలు పాడగలను. అంజనేయుడు కట్టడానికి స్థలం ఇచ్చాము. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలుసా, మా ఇంటికి రండి, మా స్థలంలో అంజనేయుడు ఉన్నాడు. కానీ యేసయ్య నన్ను బ్రతికించాడు. ఆమేన్. యేసయ్య నన్ను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పేవాళ్ళు కావాలి. ఆమేన్. ప్రతి ఒక్కరు అలా చెప్పాలి. హల్లెలూయా. ఆ వార్త నన్ను బ్రతికించింది. ఆమేన్, ఆమేన్. వట్టిగా రాలేదు. మా ఊర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంక అబ్బాయి ఉన్నాడు. ఇగో ఈయన మా ఊర్లో ఉన్న అబ్బాయి. నేను వట్టిగా చెప్తలేను, వీళ్ళ ముందే చెప్తున్నాను. బ్రతుకు తెరువు కొరకు నేను రాలేదు, నామకార్థం కొరకు నేను రాలేదు. దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి ఆయన సేవకులకు వచ్చాను. దేవుడు నన్ను బ్రతికించి నీకు బ్రతకడం కోసం నన్ను ఇక్కడికి పంపించాడు. నా పరిచర్య జీవితం మొత్తంలో ఇక్కడ ఈ బాగిలింగపల్లిలో పరిచర్య స్టార్ట్ చేసినప్పటి నుండి అనేకులను బ్రతికించాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను రక్షించాడు.
ఈ ప్రాంతమే కాదు, అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు తీసుకెళ్ళాడు. పెద్దగా చదువు లేదు, పెద్దగా జ్ఞానం లేదు, కానీ బైబిల్ చెప్పారు గొప్ప వాళ్ళు జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానంలో లేపుతున్నాడు. అలాగనే నేను లేపాడు. ఆమేన్. గట్టిగా చదువు. కాబట్టి స్వార్థల శక్తి ఉంది, దాన్ని మీరు ప్రకటించాలి. ఆమేన్. ఏం చేయాలి? పల్లెలోన పట్టణంలోన సాగిపోతున్నది నా యేసయ్య మాట, పోతున్నది నా యేసయ్య మాట. పల్లెలోన పట్టణంలోన సాగిపోతున్నది నా యేసయ్య మాట, పోతున్నది నా యేసయ్య మాట, సాగిపోతున్నది నా యేసయ్య మాట. ప్రకటించేవారు లేకపోతే ఎలా ప్రకటించబడుతుంది వాక్యం? ఆమేన్. చెప్పేవారు లేకపోతే ఎలా తెలుస్తుంది ప్రజలకి? హల్లెలూయా. ప్రకటించేవారు లేకపోతే ప్రకటించబడదు, చెప్పేవారు లేకపోతే ప్రజలకు తెలియదు. అందుకే చాలా మంది చీకట్లో, విగ్రహాలలో, బద్ధకాలలో, నాశనంలో, పాపంలో, శాపంలో ప్రజలు మునిగిపోయి ఉన్నారు. అయితే వాక్యము పొలం అంటే లోకం, కొడవలి అంటే స్వార్థ మనం, పనివారంటే మనం, కొడవలి అంటే వాక్యం అనే కొడవలి పట్టుకోవాలి. కోత అంటే మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పాలా. యేసు ప్రభు చెప్పాడు. అదే పల్లెకు పట్టణకు యేసయ్య కూడా వెళ్ళాడు, మనల్ని కూడా వెళ్ళమన్నాడు. హల్లెలూయా. యేసయ్య వెళ్ళాడు, మనల్ని కూడా వెళ్ళమన్నాడు. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగం ఒకసారి చూస్తే ఆయన చేసింది కూడా సువార్తనే. ఒక వాక్యం చదువుకున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16 నుండి 18 వరకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16 నుండి 18 వరకు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ. ఆమేన్. పక్కన చెప్పు. స్వార్థకు ప్రకటించకపోతే ఏంటిది? గట్టిగా చెప్పాలా పక్కన ఉన్నోళ్ళకి. కాబట్టి ఏం చేయాలి? స్వార్థను ప్రకటించాలి. హల్లెలూయా. స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. ఆమేన్. చెప్పండి. స్వార్థ ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. 3 సార్లు చెప్పండి. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. ఆమేన్. మైకి చదువు. సువార్త. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ
పాస్టర్ గారు మేము స్వార్థ ప్రకటిస్తాం కానీ మాకు జీతం ఎట్లా అని అడుగుతారు చాలా మంది. వాళ్ళకి ఇదే వాక్యం ఆన్సర్. సువార్త ఎలా ప్రకటించాలి? రక్షణ ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది. సువార్త కూడా ఉచితంగా ప్రకటించాలి. ఆమేన్. మన డబ్బులతో మనం వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి. మరొకసారి చదువు అదే మాట లాస్ట్ మాట. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. సువార్తను ఉచితంగా ప్రకటించాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పెడతారా? వీళ్ళందరి ఫోటో తిప్పాను ఒకసారి. చేతులు పైకి లేపండి. అందరికి ఫోటో చేయండి. వీడియోలో బంధించేసి చేతులు పైకి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు, తీసుకున్న వాళ్ళు కాదు, తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు మార్క్స్ వార్త తీయండి, 16 అధ్యాయం తీయండి, 16 వచ్చిన నుండి చదవండి. బాప్తిసం తీసుకున్న ప్రతి విశ్వాసి ఏం చేయాలి? నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. నమ్మిన వారి వలన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరైతే దేవుని నమ్మి బాప్తిసం తీసుకున్నారో, ఎన్నో వచ్చిన మరి 15 వచ్చిన చూడండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఆమేన్. ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి చేయాలి. ఏం చేయాలి? చేసి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎవరు సువార్త చెప్పాలి? మీరే చెప్పాలి. ఆమేన్. ఎవరు చెప్పాలి? దేవుడు బిడ్డలు అడుగుతాడు. సువార్త చెప్పాలి. ఏం చెప్పాలి? సువార్తను చెప్పాలి. నమ్మి బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ సువార్త చెప్పాలి. ఆమేన్. బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఏం చేయాలి? సువార్త వల్ల కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. బైబిల్లో ఫిలిప్పు కూడా దేవుని నమ్మి బాప్తిసం పొందుకొని ఏం చేశాడంటే సువార్త చెప్పాడు. అపొస్తలుల కార్యం చదివాం కదా. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం నుండి ఇప్పుడు తీయండి. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము. స్పీడ్ చదువురా. ఎవరు చదువుతారు? చదవండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయాలి. సువార్త వాక్యం ప్రకటిస్తూ జీవించాలి. ఆమేన్. వాళ్ళు చెదిరిపోయారట. అయినా ఏం చేశారు? సువార్తను చెప్పారు. చెదిరిపోతే ఎవరైనా సువార్త చెప్తారా? కానీ వాళ్ళు సువార్త చెప్పారు. ఆమేన్. ఏ వార్త? సువార్త చెప్పారు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తుకు వారికి ప్రకటించుచుండెను. క్రీస్తును వారిని ప్రకటించాడు. ఆమేన్. ఏం చేశాడమ్మా? ప్రకటించాడు. ఏం చెప్పాడు? ఫిలిప్ ఏం చేశాడు? సువార్తను ప్రకటించారు. ఆర్కే నగర్ మొత్తం ప్రకటించవలసిన బాధ్యత రమేష్ అన్నకు ఉంది. మీ ఇద్దరికి. హల్లెలూయా. కాలేజీ మొత్తం మారాల మీ ద్వారా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎందుకు పెట్టాడు దేవుడు? టీవీ టవర్ అంతా కదిలించబడాలా? ఆమేన్. టీకేఆర్ కాలనీ కదిలించబడాలి. హల్లెలూయా. బాగ్లింగపల్లి కదిలించబడాలి. ఆమేన్. అంటే మీరు సువార్త చెప్పాలి. అయితే ఈ ఫిలిప్ దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి, సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి ఈయన ద్వారా కార్యాలు చేయడం స్టార్ట్ అయినాయి. ఆ మార్కు 16 చదివారు కదా. 16లో కార్యాలు జరిగినాయి.
ఫిలిప్ ద్వారా సువార్త ప్రకటిస్తే ఏమేమి కార్యాలు జరిగినాయో చూడండి అక్కడ చదవండి. జనసమూహములు విని ఆ, ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు దేవుడు కార్యాలు చేశాడు. ఆమేన్. ఏం చేశాడు? కార్యాలు చేశాడు. అతడు చెప్పిన మాటలందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా ఆ. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు అనేక పట్టిన దయ్యాలు వెళ్ళిపోయినాయి. పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పెద్దలు కేకలేసి పాస్ గారు దయ్యాలు కేకలు ఎందుకు వేస్తాయని అంటారు కదా. నేను చేసి ప్రార్థన చేసినప్పుడే కాదు, ఫిలిప్పి ప్రార్థన చేసినప్పుడు కూడా దయ్యాలు కేకలేసిపోయినాయి. ఆమేన్. పక్షవాయువు గలవారును పక్షవాయు కలిగిన వాళ్ళు, కుంటివారును అనేకులు స్వస్థత పొందుతుంది. ఆమేన్. అందుకే ఈ సంఘంలో కూడా ఇదే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. దయ్యాలు నిన్ను చూచి దండరిల్లెను, ఓ యేసు నీ నామం ఎంతరుచయ్యా, అలా యేసు నీ నామం ఎంతరుచయ్యా, ఆ దయ్యాలు నిన్ను చూచి దండరిల్లెను, దండరిల్లెను మరి పారిపోయెను. ఒకడో కొరింథీ 15వ అధ్యాయం మొదటి 3 వచనం చదవండి. ఒకడో కొరింథీ 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు సహోదరులారా, ఆ, నేను మీకు ప్రకటించిన సువార్తను ఆ. మీకు తెలియపరుచుచున్నాను. తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, ఆ, దాని యందే నిలిచి ఉన్నారు. ఆ, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని చదువు. నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఆమేన్. రక్షణ దేని వల్ల పొందుతారట? దేని వల్ల? సువార్త వల్ల. హల్లెలూయా. ఈ లక్షలాది మంది దేని ద్వారా రక్షణ పొందుతారు? సువార్త ద్వారా. ఆమేన్. దేని ద్వారా? సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలి. ఏ వార్త? సువార్త చెప్పాలి. అసలు సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. సువార్త అంటే ఏంటిదో కూడా మనకు తెలిసి ఉండాలి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. రోమా 5:8 చదవండి తొందరగా. ఆ, అయితే దేవుడు ఆ, మన ఎడల ఆ. తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా ఎట్లాగా? మనం ఇంకను పాపులమై ఉండగానే మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి కాబట్టి ఆయన రక్తము ఆయన రక్తం వలన వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి యేసు క్రీస్తు యొక్క రక్తము నీ పాపముల నుండి తొలగించి, ఈ దోషముల నుండి, నీ శాపముల నుండి తీర్చేసి నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. ఆమేన్. ఆమేన్. యేసు రక్తము నిన్ను నీతిమంతులుగా తీర్చుతుంది. హల్లెలూయా. చదవమ్మా. మరింత నిశ్చయముగా మరి ఎంత నిశ్చయముగా ఆయన ద్వారా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఉగ్రత నుండి రక్షించబడుదుము. రక్షింపబడతావు. ఆమేన్. ఉగ్రత నుండి నువ్వు రక్షింపబడాలంటే యేసు రక్తంలో కడగబడాలి. ఆమేన్. యేసు దేవుడని నమ్ముకోవాలి. హల్లెలూయా. నేను పాపినని నువ్వు ఒప్పుకోవాలి. ఆమేన్. స్వార్థ ఎట్లా ప్రకటించాలంటే నువ్వు పాపి అని చెప్పడం కాదు. ఫస్ట్ నేను పాపిని, నేను పాపంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఇలా చేశాడు, నేను పాపిని, ఈ లోకంలో ఉన్న అందరూ పాపులే, నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు అని ప్రకటించాలి. తాగడం మానేసి చెప్పాలి. లేకపోతే ఎవరు బాగా తాగకుండా బాగా చేయబడి నువ్వు తాగోదండి ఎవరు వస్తారా? రోజు బాగా కాడ కనబడతాను నువ్వు ఏంటి అంటారు. తేడా కనబడాలి.
కాబట్టి ఇలా ఇలా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన ప్రేమను గురించి, ఆయన రక్తం గురించి, ఆయన రక్తం ఏం చేస్తుంది, ఆయన ఉగ్రత నుండి ఎలా ఇది చేస్తుందో అని చెప్పాలి. రోమా 10:9 చెప్పాలి. 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు యేసు ప్రభువు అని నీ నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నువ్వు రక్షింపబడతావు. ఆమేన్. యేసు ప్రభు నా కోసం చనిపోయాడు, రక్తం కార్చాడు, గాయాల పాలయ్యాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. గట్టిగా చెప్పులు పెట్టాలా? అద్భుతాల గురించి, దయ్యాల గురించి విని ఈరోజు స్వార్థ గురించి చెప్పగానే మీరు బోర్ అనిపిస్తుందా? హల్లెలూయా. ఇదే కావాలి. ఆమేన్. దయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, అన్ని పోతాయి. ఫస్ట్ సువార్త కావాలి. ఆమేన్. గట్టిగా చెప్పులు కొడాలా? సువార్త యేసు ప్రభు దేవుడిని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. లేకపోతే చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ 2వ మరణం ఉరిత మరణం ఉంటుంది. దానిలో నుండి నువ్వు ఉగ్రత నుండి తప్పించబడాలంటే యేసు రక్తం చేత కడగబడాలి. నువ్వు కడగబడాలంటే యేసు ప్రభు దేవుడు, నేను పాపిని, నా పాపాలు నీ రక్తంలో కడగాలని నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. స్వార్థ ప్రకటించి ఏం చేయాలంటే ప్రార్థించాలి. రోమా 10:1 చదవండి. పౌలు ఏం చేశాడంటే ప్రార్థించాడు. స్వార్థ ప్రకటించి వదిలిపెట్టలేదు. నేను స్వార్థ ప్రకటించాను, నా పని అయిపోయింది అనుకోదు. స్వార్థ ప్రకటించినాక వాళ్ళ కోసం ప్రార్థించాలి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి ప్రార్థన ఉంది. ప్రజలు రక్షింపబడాలని ప్రకటిస్తే సరిపోదు, వారి కోసం ప్రార్థించాలి. ఆమేన్. నీ ఫ్రెండ్స్ కోసం ప్రార్థించు, నీ బంధువుల కోసం ప్రార్థించు, స్వార్థ వాళ్ళని ప్రకటించు, ప్రార్థించు, మందిరానికి తీసుకొని రా. హల్లెలూయా. ఇది యేసు ప్రభు నేర్పించిన బోధ. ఇది యేసు ప్రభు నేర్పించినటువంటి బోధ. లూకా సువార్త 8వ అధ్యాయం 1-2 వచనం చదవమ్మా. తొందర చదవాలి. స్పీడ్ చదువు. బైబిల్ తీయాలి, పోటీ పడాలి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా, ప్రతి పట్టణానికి వెళ్ళాడు యేసయ్య. ప్రతి గ్రామానికి వెళ్ళాడు. ప్రతి గల్లీకి వెళ్ళు. ఈరోజు ఒట్టిగా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళాలా? ప్రతి గల్లీకి వెళ్ళాలా? ప్రతి గల్లీకి, ప్రతి కాలనీకి, ప్రతి డివిజన్కి వెళ్ళాలా? యేసు ప్రభు అదే చేశాడు. చదువు. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన అపవిత్రాత్మ దయ్యాలు వదిలి దేవుడు ఎవరైతే కార్యం చేశారో పాస్టర్తో పాటు వాళ్ళందరూ వచ్చారు. మొదలు వస్తారా? అట్లా రారు. బాగా అయిన వాళ్ళందరూ పాస్టర్తో ఉండాలి, పాస్టర్తో రావాలి. కార్యం జరిగిన వాళ్ళందరూ పాస్టర్తో ఉండాలి, పాస్టర్తో రావాలి, పరిచయం చేయాలి. మొదలు ఒక్కరైనా చేస్తున్నారు అట్లా చేయాలి. మొదటి నుండి చదువు. అదే వచ్చింది. అదే మొదటి 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో ఉంది. ఇప్పుడు 9వ అధ్యాయం 2వ వచనం చదువు. దేవుని రాజ్యమును ప్రకటించుటకును
సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. రోగాలను బాగు చేయడానికి. ఆమేన్. యేసు ప్రభు చేశాడు, అపోస్తలులు చేశారు, మనం కూడా చేయాలి. ఆమేన్. ఆమేన్. ఎంతమంది రోగస్తులతో ఉన్నారో ఈరోజు వాళ్ళందరిలో కార్యం జరగాలి. హల్లెలూయా. 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 పాస్టర్ గారు అండి హాస్పిటల్ అని ఎందుకండి? మరి మీరే రోగాలు బాగు చేస్తే హాస్పిటల్స్ ఎందుకండి అంటారు చాలా మంది కదమ్మా. అన్నారా? దవాఖానాలన్నీ వేస్ట్ అండి. కాదండి, ఆ దవాఖానాలు కూడా దేవుడే పెట్టాడండి. ఆమేన్. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఒక తల్లి ఉంది. ఈ తల్లి పేరేంటిది? చంద్రమ్మ వాళ్ళ కొడుకుకి జాండీస్ అండి. అన్ని హాస్పిటల్లో తిరిగిచ్చారు. కాళ్ళు ఇంత వస్తుంది, రక్తం లేదు, మరణ పంచులోకి వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకును చూస్తే వాళ్ళు అత్తనే బీపీ పెరిగి పడిపోయారు. అంటే చనిపోయే ఆ స్థితికి వెళ్ళిపోయాడు. నాకు చెప్పారు పాస్టర్ గారు రండి అని. వెళ్ళి ప్రార్థన చేశాను. దేవుని నామానికి స్తోత్రము. ప్రార్థన చేసినప్పటి నుండి వాపు తగ్గింది, జాండీస్ తగ్గింది, అన్నీ తగ్గాయి. ఇప్పుడు మంచిగా ఉన్నాడు. మరి హాస్పిటల్కి వెళ్ళాడు. దేవుడి మీద రోగికి వైద్యం అవసరమే, బట్ ప్రార్థన అంతకంటే అవసరం. ఆమేన్. దేవుడు అంతకంటే గొప్ప అవసరం. హల్లెలూయా. డాక్టర్ థియేటర్కి పోతారమ్మా, నీకు 200 బీపీ పెరుగుతుంది. అమ్మయ్యా నా చేతిలో ఏం లేదు, నీ దేవుని మొక్కుకో, మేము దేవుని మీద వారం పెట్టి ఆపరేషన్ చేస్తామంటారు. ఎందుకు అంటారు డాక్టర్లు? అర్థమైందా మీకు? అంటే డాక్టర్కి కూడా ఎవరు కావాలి? దేవుడే కావాలి. డాక్టర్ కూడా తన పరిధి మొత్తమే చేయరు, కానీ పరిధికి మించి కార్యాలు చేసేది యేసయ్య. గట్టిగా చెప్పగలండి. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎందుకు డాక్టర్ కావాలి, ఎందుకు దేవుడు కావాలి? డాక్టర్ నన్ను బ్రతికాడు అన్నప్పుడు నా దేవుడు నన్ను బ్రతికించాడు. ఆమేన్. ఎందుకు దేవుడు కావాలి? ఆమేన్. డాక్టర్ చేయలేదు, యేసయ్య చేస్తారు. గట్టిగా చెప్పగలరా? ఈ స్వార్థ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మీకు చెప్పడం తప్పడం లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21-30 అక్కడగా చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21-30 తొందరగా. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తాను, ఆ వ్యక్తి గురించి చెప్పి ముగిస్తాను. సమయం లేదు కాబట్టి. ప్రతి పరిశుద్ధునికి 4వ అధ్యాయం 21-30 చదవమ్మా. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పబడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నాను. నీకు వందనం చెప్పుచున్నాను. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను నీకు వందనములు చెప్పుచున్నాను. మీకు వందనాలు చెప్పుచున్నాను. చదువు. దివాకరుడు ముక్కరు లేదా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు, కానీ దేవుని పని ఎవ్వరు చేస్తలేరట. ఎవరైనా చేస్తున్నారా? అందరికీ వాళ్ళ ఉద్యోగాలు కావాలి, వాళ్ళ బిడ్డలు కావాలి, వాళ్ళు అన్ని వాళ్ళకి కావాలి, వాళ్ళ బెనిఫిట్ కావాలని దేవుని పని వద్దు. అయితే దేవుని పని చేయమని పిలుస్తున్నారు. చదవము. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఆ. తండ్రికి కుమారుడు ఎలాగో తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి సువార్త వ్యాప్తి నిమిత్తము సేవ జరగాలంటే తండ్రి కుమారుడికి సేవ చేసినట్టు ప్రతి విశ్వాసి కూడా సేవకులతో కలిసి సంఘంతో కలిసి సువార్త చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతని
వాళ్ళు ఇంగ్లీష్లో అంటారు బ్రదర్ అంటారు కదా. బ్రదర్ అంటే దేవుని పని చేసే వాళ్ళని బ్రదర్ అనాలి. ఆమేన్. దేవుని స్వార్థ చెప్తే నువ్వు ఎవరు? నా బ్రదరు, దేవునికి సహోదరుడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. నా తోటి యోధుడును నా తోటి యోధుడను మీ దూతయు మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా. సేవ చేయడానికి రావడం కదా, సేవకుల అవసరాలు కూడా గుర్తించి సేవల అవసరాలకు సహకారం చేయాలి. ఎపఫ్రోదితును ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయను. ఆమేన్. ఈ ఎపఫ్రోదితు రోగి అయినా కూడా దేవుని పని మానలేదు. ఆమేన్. దేవుని మందిరం మానలేదు, దేవుని ప్రార్థన మానలేదు, దేవుని యొక్క సువార్త సేవ మానలేదు. రోగి అయి ఉండి కూడా చాలా మంది ఎందుకు రావాలంటే నాకు పానం బాగలేదు, పానం బాగుంటేనే చర్చికి రావాలా, బాగుంటే ఇంకా రావాలా, బాగా లేకుండా చర్చికి రావాలా, బాగా లేకుంటే బాగా అయ్యేదే చర్చిలో. కాబట్టి చర్చికి రావాలి. చదవం. రోగి ఆయనని మీరు వింటిరి గనుక ఆయన రోగి అయి ఉన్నాడు, మీరు విన్నారు, మీకు తెలుసు కదా. అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని. నిజంగా అతడు రోగి అయి చావడానికి ఇక చచ్చిపోతాడు అనుకున్నాం. చాలా మంది ఇక్కడ కూడా అయ్యా ఈ రోగంతో నేను చావడానికి సిద్ధంగా ఉన్నా, చచ్చిపోతాయేమో అనే భయం ఉంది చాలా మందికి. నేను చస్తానేమో అనే భయము. ఇగో ఆయన ఎపఫ్రోదితును మరి ఆ విధంగా చావడానికి కూడా సిద్ధంగా అయిపోయాడు. కానీ దేవుడు అతన్ని కనికరించాడు. అతనికి మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకొనుటకై దుఃఖం మీద దుఃఖం కలిగింది పౌలుకి. నన్ను కనికరించును. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపి ఉన్నారు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అతడు ప్రాణం పోతుందన్న కూడా లెక్క చేయకుండా దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని స్వార్థ కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి సేవ చేస్తున్నాడు. సేవకులు అంటే అల్లా తప్ప కాదండి. మాకు ప్రాణాలను కూడా లెక్క చేయం. చాలా మంది మిమ్మల్ని చంపేస్తామంటారు, మీ పిల్లలను చంపేస్తామంటారు, మమ్మల్ని చంపేస్తామన్నా భయపడలేదు, మా పిల్లలను చంపేస్తామని భయపడలేదు, మాకు ప్రాణాపాయం ఉందైనా భయపడలేదు, మాకు రోగం కలిగినా భయపడలేదు. కానీ ఎదుట వాళ్ళకి బాగు కావాలని మా ప్రాణాలను తెగించి బయటకు వచ్చి స్వార్థ ప్రకటించే వారే సేవకులు. అలాంటి సేవ ఈయన చేశాడు. సేవకులు అంటే అల్లటప్ప కాదండి. చూడు, తన ప్రాణం పోతుంది అనగా కూడా ఒక ప్రాణము రక్షింపబడాలని వెళ్తున్నాడు, ఒక ప్రాణానికి కాపాడడానికి వెళ్తున్నాడు, ఒక ప్రాణానికి రక్షించడానికి వెళ్తున్నాడు. మా ప్రాణాలే మాకు కావాలి, తీర్పు మా ఆస్తే మాకు కావాలంటే ఈ సేవ అక్కర్లేదండి. ఆస్తులు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆస్తుల కోసం కాదు. ఈ ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు, ఎవరెప్పుడు చంపుతారో తెలియదు, ఎవరెప్పుడు. ఆ శ్రీనివాస్ నాయక్ అని మా బంజారా సేవకుడు ఉన్నాడు. ఆయన పిల్లలను చంపేస్తా అంటే అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళిపోయినా చదువుకుంటున్నారు. అక్కడ 3 పిల్లలు ఒకేసారి చనిపోయారు. ఒక సేవకుని పిల్లలు చనిపోయారండి. ఆ పిల్లలను కూడా పక్కన పెట్టేసి ప్రాణం పోతున్నా కూడా పట్టించుకోకుండా ప్రజల కోసం, పిల్లల కోసం సేవ చేస్తున్నారండి. మా డాడీ చనిపోయాడు, సేవలు అడుగుపెట్టగానే నేనేం భయపడలేదు. నా పరమ తండ్రి ఉన్నాడని, అనేకులకు రక్షణ కావాలని, అనేకులను బ్రతికించాలని, అనేకులను రక్షించాలని ప్రజల కోసము అన్ని వదిలిపెట్టి వచ్చామండి. మీరిచ్చే కానుకతో, మీరిచ్చే ధనంతో ఎంజాయ్ చేయడానికి రాలేదు, టైం పాస్ చేయడానికి రాలేదు. మీరిచ్చే ప్రతి రూపాయి ఒక ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుంది. గట్టిగా చెప్పండి.
కాదు, ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ చూడండి, వింటున్నారు, చూస్తున్నారు. ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు డబ్బులు. ఇది నిజమైన సేవ. పౌలు తన శిశువులు ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రభు పరిచర్యకులకి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అదే ఉన్నామా? ప్రాణాన్ని లెక్క చేశాడా? చేయలేదు. చదువు. చావునకు సిద్ధమై ఉండెను. సావునకు సిద్ధమైన కూడా దేవుని స్వార్థ వదిలిపెట్టలేదు, దేవుని మందిరాన్ని వదిలిపెట్టలేదు, దేవుని సభ వదిలిపెట్టలేదు. వింటున్నారట? హల్లెలూయా. కనుక పూర్ణ ఆనందంతో అతనిని చేర్చుకొని అట్టి వారిని కనపరచుడి. ఇప్పుడు చెప్పులు కొడతారా? ప్రాణాలు సహితం లెక్క లేకుండా, పిల్లలు సహితం, భార్య, ఇంకా సేవకు ఎలా వచ్చినాం తెలుసా? చాలా మంది ఇంతకుముందు సేవకులు ఎలా వచ్చారంటే ఒకే ఒక వచనం చూపెట్టి నేను ముగిస్తాను. చాలా ఎత్తేటి వారికి చూడ 10వ అధ్యాయం వాక్యం ఏమైపోయిందా? చూడండి, ఒకే వచనం చూపెడతాను. మార్కు స్వార్థ 10వ అధ్యాయం 28 నుండి 31 వరకు. చదవండి. మార్కు స్వార్థ 28వ అధ్యాయం 31, 10వ అధ్యాయం 28 నుండి 31 చదువురా. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నీ వెంట వస్తున్నాము. వట్టిగా రాలేదండి సేవకులకు. అందరిని వదిలిపెట్టి సమస్తం వదిలిపెట్టి సేవకు వచ్చినాము. నిన్ను వెంబడించుద్దామని ఆయనతో చెప్పసాగాడు. సమస్తము వదిలిపెట్టి అయ్యా నిన్ను వెంబడిస్తున్నాము. మాకేంటి లాభం? మరి మాకేమైనా లాభం ఉందా? అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును దేవుని సేవ చేయాలంటే స్వార్థ నిమిత్తం, సేవ నిమిత్తం అన్నతమ్ములను వదిలిపెట్టాలన్నాడు. నాలాగా సేవ చేయాలంటే అన్నతమ్ములను కూడా వదిలిపెట్టాలి. చదువు. ఇల్లు కూడా వదిలిపెట్టాలి, అన్నతమ్ములను కూడా వదిలిపెట్టాలి, అక్క చెల్లెలను కూడా వదిలిపెట్టాలి, తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టాలి, పిల్లలను అవసరమైతే పిల్లలను కూడా వదిలిపెట్టి సేవ చేయాలి. సేవ అంటే వట్టిది కాదు. భూమిలను కూడా వదిలిపెట్టాలి. విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో పరలోకమందు పొందుకుంటారు. ఆమేన్. మా అన్నతమ్ములను వదిలిపెట్టి మీరే మా అన్నతమ్ములు అనుకుంటారు. మా తల్లిదండ్రులను వదిలిపెట్టి మీరే మా తల్లిదండ్రులు. సంఘమే మాకు సమస్తమని మీకోసమే. మీరే మా పిల్లలు, మీరే మా తల్లిదండ్రులు, మీరే మా సోదరులు అనుకొని సేవ చేస్తామమ్మా. కానీ సేవకులను ఎంత ఇదిగా చూస్తున్నారు. ఇలాంటి వారిని గణపరచన్నాడు. ప్రాణాన్ని తెగించి సమస్తము వదిలిపెట్టి సేవ చేసే వారిని గణపరచమంటారు. ఎవరైనా చెప్పగలుగుతున్నారా? రోషముందా మీకు? రాత్రి మీటింగ్కి వెళ్ళి హనుమకొండ వాకింగ్ చెప్పాడు. ఈ బంజారా రక్తం ఏమైంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. బంజారా రక్తం అట్లా మడిగిపోవాలి. బంజారా ఆత్మల కోసం రెడ్డి రక్తం మడిగిపోవాలి. రెడ్డి ఆత్మల కోసం ఎస్సీ వాళ్ళ రక్తం మడిగిపోవాలి. ఎస్సీ వాళ్ళు రక్షింపబడాలి. ఏమైంది నీ రక్తం అంటున్నాడు ఆయన. ఆమేన్. అయితే ఇవన్నీ జరగాలి. స్వార్థమును ప్రకటించాలి. అప్పుడే సంఘం గొప్ప సంఘంగా అవుతుంది. ఆమేన్. సరితక్క చేసిన ప్రార్థన ఫలించాలంటే ఇప్పుడు మనం అలా చేయాలి. గట్టిగా చెప్పులు కొట్టాలి. హల్లెలూయా. గొప్ప సంఘం కావాలంటే ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఆమేన్. చుట్టాలు వచ్చిందని ఇంట్లో వండుకుండా పెడితే పనికిరాదు. చుట్టాలను కూడా తీసుకురావాలి కదా. ఈరోజు మా ఇంటికాడ చుట్టాలు వచ్చారు. మేము కూడా చుట్టాలు వచ్చిన ఇంటికాడ ఉంటే
సెమినరీ అందరినీ పక్కన పెట్టేసి మందిరానికి రావాలి. ఆమేన్. స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, అయ్యా మా అయ్యా వచ్చిండే, అయ్యా అక్కడ మంచిగా తిను పడుకో అని చెప్పేసి మనం మొదలు రావాలి. అవసరమైతే వాళ్ళని కూడా తీసుకురావాలి. వాళ్ళని తీసుకొని ఆ చర్చి చూడాలి, కానీ ఇంటికాడ ఉండొద్దు. ఆమేన్. సేవ అంటే ఏంటిది? సువార్త సేవ ఇలా జరగాలి. హల్లెలూయా. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, నేను అన్ని ఇచ్చేసాను. కొన్ని వచనాలు చెప్పాను. నాకు నిన్న మిషనరీ నాగలాంటి మిషనరీ వాళ్ళతో హన్మకొండలో వాళ్ళు ఒక నేర్పించిన విషయం